డేటా అంశంపై ప్రతిపక్షాలు అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆక్షేపించారు. వైకాపా నేతల ఆరోపణలు సహా భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాసిన లేఖపై ఆయన స్పందించారు. సేవామిత్ర యాప్లో తెలుగుదేశం డేటా మాత్రమే ఉందని స్పష్టం చేశారు. సేవామిత్రలోని డేటా చూపించి నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రజల వివరాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుని ఆన్లైన్లో పెడుతోందని గుర్తు చేశారు. అనేక కేసులున్న జగన్తో చేతులు కలిపితే కేసీఆర్కే ఇబ్బందని, ఇప్పటికైనా నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు. సేవామిత్ర పైన చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో మిగతా ఏ అప్లికేషన్లోనూ సిమిలర్ డేటా ఉందా లేదా, సేమ్ టు సేమ్ ఉంది. అండ్ ఇంకొకటి ఏమంటారు, చోరీ అయింది ఆధార్ డేటా, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని. ఎవరు చెప్పారు? అది ఏమన్నా ప్రూఫ్ చూపించారా? లేదు. పబ్లిక్లో డేటా కలెక్ట్ చేయటం అనేది తప్పు అని అంటారు. అట్లా అంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు డేటా కలెక్ట్ చేస్తుందండి? నీతి ఆయోగ్ ఎందుకు కలెక్ట్ చేస్తుంది? అంటే కేంద్రం చేస్తే కరెక్టు, ఆఫ్లైన్లో డేటా పెడితే కరెక్టు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆఫ్లైన్లో డేటా పెట్టి అది అందరూ వాడుకోవడానికి ఇస్తే తప్ప. data.gov.inలోకి వెళ్తే ప్రతి కేంద్ర ప్రభుత్వంది కూడా లబ్ధిదారులది బెనిఫిషరీస్ డేటా అవైలబుల్ ఉంటుంది. ఆఫ్లైన్లో ఉన్న డేటా ఎవరు మ్యానిపులేట్ చేయలేరు, చేంజ్ చేయలేరు.